తెలంగాణలో పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ విలువ అమల్లోకి వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాల్యుయేషన్ ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 100% భూముల విలువ పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నారు జనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూముల ధరలు ఏ ప్రాంతంలో ఎక్కువగా పెరిగాయి, ఈ ప్రభావం రిజిస్ట్రేషన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో భూముల విలువ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు నుండే పెరిగిన భూముల విలువ ప్రకారం స్టాంప్ డ్యూటీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు అంటే భూముల రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాలకు వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అంటే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములతో పాటు అపార్ట్మెంట్ల వాల్యూస్, కొత్త వాల్యూస్ ప్రకారమే వాళ్ళంతా కూడా స్టాంప్ డ్యూటీస్ చెల్లించాల్సి ఉంటుంది. మనం హన్మకొండలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇప్పటికే ఉదయం నుంచి వివిధ రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న వారు కూడా కొత్త డ్యూటీస్ ప్రకారమే వారంతా స్టాంప్ డ్యూటీస్ చెల్లించి వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో హన్మకొండ అంటే అర్బన్ ఏరియాలో ఏ విధంగా ధరలు పెరిగాయి, సో రూరల్ ప్రాంతాల్లో ఏ విధంగా ధరలు పెరిగాయో తెలుస్తున్నాయి. ఇక్కడ సబ్ రిజిస్టర్ మాట్లాడుతున్నారు. సో చెప్పండి, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా కొత్త ధరలు పెరిగాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ధరలు? మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ రివిజన్లో భాగంగా మనకు ఫ్లాట్స్ వచ్చేసి ఒక 20% ఎబోవ్ పెరిగినటువంటివి ఒక 770 లొకాలిటీస్ ఉన్నాయి. తర్వాత 303 లొకాలిటీస్ ఎబోవ్ 20% ఉన్నాయి. అది ఎగ్జిస్టింగ్ మార్కెట్ వాల్యూలో మినిమం వచ్చేసి 600 రూపాయలు ఉండేది గతంలో, ఇప్పుడు అది 1100 రూపాయలు అయింది. తర్వాత కమర్షియల్ వచ్చేసి 3100 ఉండేది, అది 4700గా ఉన్నది. కమర్షియల్లో మెయిన్ రోడ్డు వచ్చేసి 46,000 ఉన్నటువంటిది 69,000గా, అంటే కమర్షియల్ మెయిన్ కమర్షియల్ ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. ఫ్లాట్స్ వచ్చేసి 1300 రూపాయలు ఉండేది మన దీనికి కాంపోజిట్ వాల్యూ, అది కాస్త ఇప్పుడు రెసిడెన్షియల్లో 2800గా చూపిస్తుంది. కమర్షియల్ వచ్చేసి 2500 ఉండేది, అది 3500గా పెరిగింది. అర్బన్ ఏరియాలు అంటే ఇప్పుడు మనకు ఓవరాల్ ఇన్సైడ్ రోడ్ వాల్యూ అంటే ఎంత పెరిగింది? ఇప్పుడు ల్యాండ్ వాల్యూ మామూలుగా గజంకి ఎంత నుంచి ఎంతవరకు పెంచారు? అదే అండి, ఇప్పుడు మనకు మినిమం 600గా ఉండేది విలేజ్ గ్రామీణ ప్రాంతాలలో, అది ఇప్పుడు మినిమంగా 1100 రూపాయలు చేయడం జరిగింది. ఈ పెరిగిన ప్రభావం రియల్ ఎస్టేట్ పైన రంగం పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అంటే మామూలుగా అయితే మనకు డైలీ వారీగా 108 స్లాట్స్ ఉండేవి. సో మరి ఈరోజు డే 1 కాబట్టి మరి ప్రజెంట్ 64 స్లాట్స్ అయితే బుక్ అయినాయి. అందులో మళ్ళీ ఈవినింగ్ వరకు ఎన్ని బుక్ అవుతాయి అనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చారండి? అవునండి. ఇప్పుడు కొత్త వాల్యూ ప్రకారం కట్టారా ఇట్లా? అవును, కొత్త వాల్యూ ప్రకారం అండి. ఎంత ఉంది ఇప్పుడు? ఇంతకుముందు 2300 ఉండే, ఇప్పుడు 2500 అయింది అపార్ట్మెంట్ వాల్యూ. దాని ప్రకారమే చాలా చెల్లిస్తున్నాం. అంటే దీనివల్ల ఏమైనా మీకు ఇంపాక్ట్ పడుతుందా? మీ పైన కొద్దిగా 50% వాల్యూ పెరిగింది. అపార్ట్మెంట్లో 25% పెరిగింది. ఇక తప్పని పరిస్థితుల్లో చెల్లిస్తున్నాం, తప్పది కాదు. అసలే రియల్ ఎస్టేట్ చాలా ప్రాబ్లం ఉంది, ఆర్థిక మాంద్యం పోతున్నది దేశం. అంటే ఈ పెరగడం వల్ల చాలా ఇబ్బంది ఉన్నదండి కొనేవారికి కానీ అమ్మేవారికి. మా ఉద్దేశం అయితే ఇంత పెంచకుండా ఒకటేసారి 10% పెంచినా బాగుండు అనేది మా భావన. రియల్ ఎస్టేట్ పైన ప్రభావం ఉంటుంది, పక్కా ఉంటుందండి. అసలే ఆర్థిక మాంద్యం ప్రపంచం మనకు ఒక లేఅవుట్ చేస్తే 20% మినిమం ఫారినర్స్ కొనేది, ఇవాళ ఒక్కరు వచ్చేవారు కూడా లేరండి. ఆ పరిస్థితిలో ఉన్నాక కూడా ఈ రేట్లు పెంచారంటే రియల్ ఎస్టేట్ కుప్పగొని డమాలైనట్టేనండి. సో ఇది రియల్ ఎస్టేట్ రంగం పైన మాత్రం చాలా ప్రభావం పడుతుందని చెప్పని ఈ కస్టమర్స్ కూడా చెప్తున్నారు. సో ఈ రోజు నుంచి పెరిగిన స్టాంప్ డ్యూటీస్ ప్రకారమే ఆ స్టాంప్ డ్యూటీస్ చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ మనతో పెద్దీష్, TV9 వరంగల్.